డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రామా రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నారు చాలా మంది. అంటే ఎస్ఐపి చేస్తే ఒక 30 ఏళ్లలో ఒక 2,000 పెట్టుకుంటే ₹1,00,00,000 వస్తుంది, 2 కోట్లు వస్తాయి. ఒక 30 ఏళ్ళు, ఒక 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలని ఎక్కువగా చెప్తున్నారు. ఇప్పుడున్న యూత్ కి అంత ఓపిక లేదు మ్యామ్. మాకు అన్ని సంవత్సరాలు వద్దు, ఒక 10 ఏళ్లలో లేదా 15 ఏళ్లలో, అంటే వాళ్ళ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి ఒక 10 years ఏజ్ వచ్చే లోపు మాకు ₹1,00,00,000 కావాలి. అలాగంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. దానికి ఏమన్నా సంథింగ్ ప్లాన్స్ ఉన్నాయా మ్యామ్ మన మ్యూచువల్ ఫండ్స్ లో? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు యూత్ కి ఈ రోజు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలంటే మా వల్ల కాదు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ యాజ్ అన్ అడ్వైజర్ మేము ఏం చెప్తామంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని చెప్తాం. కానీ నాకు ₹1,00,00,000 కావాలి, దానికి నేను ఏం చేయాలి అని అడిగే వాళ్ళకి స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట. స్ట్రాటజీస్ అంటే ఏం లేదు, మనం పెట్టే మనీనే కొంచెం ఆలోచించి అటు ఇటు 2-3 స్ట్రాటజీస్ కలిపి పెట్టినప్పుడు మనం ఆ అమౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగానే. సో 15 ఏళ్లలోని ₹1,00,00,000 కావాలి అని అనుకుంటే కనుక దానికి ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. స్ట్రాటజీ ఏంటంటే ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపినే, కాకపోతే ఎస్ఐపిలో కొంచెం మోడిఫైడ్ ఎస్ఐపి అంటే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు అనమాట. సో ప్రతి నెల పెట్టేదాన్ని ఎస్ఐపి అంటాం. కానీ ఒక సంవత్సరం తర్వాత నేను దాన్ని ఇంక్రీజ్ చేశాను అనుకో, అంటే నాకు ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్ వస్తుంది కదా, అలానే నాకు ఎస్ఐపిని కూడా ఇంక్రీజ్ చేశాను అనుకో, దాన్ని స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. సో అలాగా నార్మల్ ఎస్ఐపి నుంచి స్టెప్ అప్ ఎస్ఐపికి ప్లస్ ఒక లంసమ్ అమౌంట్, ఎంతో కొంత ఒక లంసమ్ అమౌంట్, ఇలా గనక చేయగలిగితే మనకి 15 years లోని ఒక ₹1,00,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. 12% ఇంట్రెస్ట్ తోనే. నేను ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చెప్పట్లేదు, ఎక్కువ రిటర్న్ కూడా చెప్పట్లేదు. 12% రిటర్న్ తోనే, అంటే నార్మల్ యావరేజ్ గా 12% వేసుకున్నా కూడా ₹1,00,00,000 తెచ్చుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఒక 10,000 పెట్టుకోవాలి. ఒక మంత్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి అదొక 15 years వరకు పెట్టుకున్నప్పుడు ఒక 12 years అంటే 12% రిటర్న్ వచ్చేటప్పటికి ఎంత వస్తుందంటే 47 lakhs వస్తుంది. నార్మల్ ఎస్ఐపి మనం 12% రిటర్న్ తోని 15 years ఉంటే 47 lakhs వస్తుంది. స్టెప్ అప్ ఎస్ఐపి తోటి. స్టెప్ అప్ ఎస్ఐపి కాదు, నార్మల్ ఎస్ఐపి అయితే ఎంత మ్యామ్? 47 లక్షలు వస్తుంది. 10,000 ఎవ్రీ ఇయర్ కనుక మనం ప్రతి నెల 10,000 ఎస్ఐపి కడితే 47 లక్షలు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత మ్యామ్? 10,000. అంటే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15 years ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ మనకు అయ్యేది 18 లక్షలు. మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, 18 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు వచ్చేది 18 lakhs. మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు వచ్చేది 29 lakhs వస్తుంది. సో టోటల్ గా 47 lakhs వస్తుంది అనమాట. మరి స్టెప్ అప్ చేస్తే ఎంత వస్తుంది మ్యామ్? అదే స్టెప్ అప్ చేస్తే మనకి ఒక 10% ఇంక్రిమెంట్ ఎవ్రీ మంత్ పెట్టుకున్నామంటే సేమ్ థింగ్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 38 లక్షలు మన ఇన్వెస్ట్మెంట్, కానీ మనకు వచ్చే అమౌంట్ 82 lakhs అవుతుంది. 82 lakhs అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక 10% ఇంక్రిమెంట్ ప్రతి నెల పెరుగుతూ ఉంటది. ఈ ఇయర్ నేను 10,000 పెడితే నెక్స్ట్ ఇయర్ కి నాకు 10% అంటే 11,000 అలా పెరుగుతూ ఉంటుంది. అలా నేను 15 years ఇన్వెస్ట్ చేయగలిగితే దానికి మనకి 82 lakhs వస్తుంది. దానికి మనం లంసమ్ ని గనక యాడ్ చేయగలిగితే, సో లంసమ్ ఒక 3 లక్షలు యాడ్ చేసాం అనుకో, ఈజీగా ₹1,00,00,000 వచ్చేస్తుంది. సో మీలాంటి వాళ్ళకి ఎవరికైతే నాకు ఎక్కువ సంవత్సరాలు నేను ఉండలేను, ఒక 15 ఏళ్ళకి నాకు ఒక ₹1,00,00,000 కావాలి, దాని నుంచి నేను ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు చేయాల్సిన పద్ధతి ఏంటి? ఎస్ఐపి నుంచి స్టెప్ అప్ ఎస్ఐపికి అక్కడి నుంచి ఒక లంసమ్ ఒక 3 lakhs యాడ్ చేసుకుంటే మనకి ₹1,00,00,000 వస్తుంది. మనం టోటల్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 41 lakhs. 41 lakhs కి మనకి 99,68,000 అంటే రఫ్ గా ₹1,00,00,000 వస్తుంది. మేము అంటే ఇప్పుడు ఎస్ఐపి స్టెప్ అప్ ఎస్ఐపి 2 రకాలుగా పెట్టాలంటారు, లేకపోతే స్టెప్ అప్ ఎస్ఐపి ఒకటే పెట్టుకుని లంసమ్ యాడ్ చేయాలంటారు? దానికి నార్మల్ ఎస్ఐపి బదులు మనం స్టెప్ అప్ ఎస్ఐపి చేస్తున్నాం. ఓన్లీ ఒకటే ఎస్ఐపి కానీ స్టెప్ అప్ అన్నమాట, అంటే ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట. సో అది నెక్స్ట్ మనకి లంసమ్ యాడ్ చేస్తున్నాం దానికి. ఇవి రెండు కూడా ఒకే ఫండ్ లో ఉండాలి. ఏ ఫండ్ లో అయితే నేను ఇన్వెస్ట్ చేస్తున్నానో అదే ఫండ్ లోని లంసమ్ కూడా పెట్టుకోవాలి. వీలైనంత వరకు లంసమ్ నేను స్టార్టింగ్ లోనే, అంటే మార్కెట్ ఎప్పుడైనా తగ్గినప్పుడు పెట్టుకోవచ్చు, అంటే మార్కెట్ లో ఫ్లక్చువేట్స్ అవుతుంటాయి కదా, మార్కెట్ డిప్ అయినప్పుడు మనం లంసమ్ లో పెట్టుకోవచ్చు, లేదా వెరీ బిగినింగ్ నేను ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడే లంసమ్ లో పెట్టుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే మ్యామ్, మీరు చెప్పిన ప్లాన్ ఏదో బాగుంది మ్యామ్. అంటే చాలా
చాలా మందికి ఎస్ఐపి అని ఒకటే చెప్తుంటారు. ఎస్ఐపి చేయడం, చేసుకుంటూ వెళ్ళిపోండి, వస్తాయి ₹1,00,00,000, 30 లక్షలు, ఒక 30 ఏళ్ళకి, ఒక 40 ఏళ్ళకి అంటున్నారు. కానీ మీరు చెప్పిన ప్లాన్ ఏదో కొంచెం బాగుంది, స్టెప్ అప్ ఎస్ఐపి విత్ లంసమ్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇది నా పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేసుకోవడానికి కొంచెం ఆత్రుతగా ఉంది. ఎస్, డెఫినెట్లీ అందరూ ట్రై చేయాల్సిన కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఒక 15 years 10 years దాటిన తర్వాత మనకి ఎలాంటి ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా రిస్క్ ఉండదు. సో అలాంటప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయి. రిస్క్ ఉండనప్పుడు మనం ఎంచగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎస్పెషల్లీ మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. నేను తీసుకుంది ఓన్లీ 12% రిటర్న్. అదే ఈక్విటీలో అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్ వీటిలో ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి మినిమం 12 to 15% రిటర్న్స్ కూడా వస్తాయి. సో 15% రిటర్న్ వస్తే ఇంకా ఎక్కువే వస్తాయి, ఎక్కువ రావచ్చు. అంతే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఒక 10 years మించి ఎక్కువ పెడితే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలాంటి రిస్క్ ఉండదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, స్టాక్ మార్కెట్ 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రైస్ ఇప్పుడు ఉందా? లేదు, రైట్. సో అది పెరుగుతూనే ఉంది. అండ్ మన ఇండియన్ ప్రస్తుతానికి ఉన్న ఇండియన్ ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ వరల్డ్ లో. మిగతా పడుతున్నా కానీ నెక్స్ట్ 20 years వరకు ఇండియాకి ఎలాంటి డోకా లేదు. సో చాలా మంది అడుగుతుంటారు నన్ను, అంటే యుఎస్ మార్కెట్ లో పెట్టచ్చా, అక్కడ పెట్టచ్చా అని. ఇండియన్ మార్కెట్ ఈస్ అ బూమింగ్ మార్కెట్. ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ పెట్టుకుంటాం, రైట్. సో ఎగ్జాక్ట్లీ అందుకు మనం ఇండియన్ మార్కెట్ లో పెట్టుకోవాలన్నప్పుడు, స్టాక్ మార్కెట్ అంటే భయం ఉన్న వాళ్ళు, దాని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ కి ఇంకో రీజన్ ఏంటి అంటే, ఇలా మనకి ఎస్ఐపిస్ అని అంటే చాలా ఫీజిబిలిటీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో. అంటే స్టెప్ అప్ ఎస్ఐపి అని, లంసమ్ అని, ఎస్డబ్ల్యూపి అని చాలా ఫీజిబిలిటీస్ ఉన్నాయి. ఇవి మనం ఎలాంటి అవసరాలకైనా కూడా ఈజీగా మనం అడాప్ట్ అవుతుంది అనమాట. అందుకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఈ విధంగా వెళ్తే ₹1,00,00,000 రీచ్ అవ్వడం అనేది ఒక 15 ఏళ్లలో సాధ్యతరం అని నాకు అనిపిస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను మ్యామ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.